నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా! బ్లౌజ్‌కి షేప్ పట్టి ఎలా కుట్టుకోవాలనేది. సో, అదే బ్లౌజ్‌లో ఇదైతే బ్యాక్ పార్ట్ అనమాట. సో, ఇది ఇక్కడొచ్చేసి నేను ఈ డిజైన్ అయితే కుట్టుకుంటున్నాననమాట. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ క్లాత్ వచ్చేసి మనం కట్ చేయకుండా లైనింగ్ కట్ చేసుకొని దానిపైన మనం ఏ డిజైన్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ డిజైన్ అయితే మనం కట్ చేసేసుకొని ఉల్టా పెట్టి కుట్టాలన్నమాట. అంటే పిన్నిసులు పెట్టుకున్నారంటే క్లాత్ కదలకుండా నీట్‌గా వస్తదనమాట నెక్ డిజైన్ అనేది. సో, ఇక్కడ నేనైతే హెమ్మింగ్‌కి పట్టీ అయితే ఏయలేదనమాట. ఓన్లీ బ్యాక్ అంటే కింద నడుము పట్టి ఉంటది కదా! అక్కడ మాత్రమే హెమ్మింగ్ చేస్తున్నాను. నెక్‌కైతే బెల్ట్ లాగా అంటే పట్టీ ఏది ఏసుకోలేదనమాట హెమ్మింగ్ చేయడానికి. సో, మొత్తం బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. చాలా బా నచ్చింది. అండ్ డీప్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. కరెక్ట్‌గా లెంత్ వాళ్ళు ఎంతైతే చెప్పారో అంతే స్టిచ్చింగ్ చేశాను. ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి ఇది డిజైన్ థ్రెడ్స్ పెట్టాను. అలాగే హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్‌లెస్ అనమాట. ఎంత అయితే శారీలో బార్డర్ ఉందో బ్లౌజ్‌కి ఇచ్చారో అంత బార్డర్ మాత్రమే నేను యూజ్ చేశాను. ఇలా స్లీవ్‌లెస్ కావాలన్నారనమాట. సో, అందుకోసమని ఇలా స్టిచ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.